అంకుల్ నమస్తే. నమస్తే నమస్తే. ఏం పేరు? వెంకటయ్య నా పేరు. వెంకటయ్య గారు. ఏం చేస్తుంటారు? అగ్రికల్చరే. వ్యవసాయమే. వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 8 ఎకరాలు ఉంటుంది. 8 ఎకరాలు. 6 ఎకరాలు పల్లి వచ్చిన, 2 ఎకరాలు వడ్లేసిన. ఎట్లా ధర గిట్టుబాటు ఉందా? ఉంది ఏమంటే మామూలుగా ఉండేది ధర. ఇక ఈ రేట్లు బాగా పెరిగినాయి అంటారు, ఎరువుల రేట్లు. ఏం బాబు నిన్న మొన్న ఏమంత పెద్ద పెరగలేదు. అంటే గతంలో కానీ. నేను 6 ఎకరాలు పోసిన, పల్లి మంచిగా తీసిన. ఇక వడ్లు కూడా బాగానే 200 బస్తాలు అయినాయి. ఓకే. ఇంకా సో మరి ఇప్పుడు దగ్గరలో ఎన్నికలు వస్తున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు. మొన్ననేమో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది. సో మరి ఈసారి ఎవరు కొట్టేద్దాం అనుకుంటారు? ఈసారి కూడా కాంగ్రెస్ కి ఓటేయాలి. కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ నడుస్తుంది కాబట్టి కాంగ్రెస్ కే మనం చేయాలి. ఓకే. వేరే పార్టీకి చేస్తే కూడా ఇంతకు ముందు చేసిండ్రు దేశ ద్రోహులు. ఏం చేసిండ్రు? దేశాన్ని నమ్ముకునే పరిస్థితి చేసిండ్రు. మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు, ఎక్కడెక్కడ మంత్రులు, ఎవరున్నారు సీఎం ఉన్నా కూడా ప్రతి కాన్స్టిట్యూన్సీలో భయాందోళన పుట్టింది జనాలకు. ఎట్లా అంటే వచ్చే పెద్ద పులి కరుస్తుందా బెరుస్తుందా రెండే అన్నదమ్ముడు ఇద్దరు కలిసి పాలమూరుని మొత్తం భయపెట్టి భయభ్రాంతులు చేసి ఈరోజు ఏం చేసిండ్రు పరిస్థితి? ఎలక్షన్లో మంచిగా బుద్ధి చెప్పారు. ఏం చేసినట్టే వాళ్ళు ఇద్దరే కదా పాలమూరు మొత్తం భయపెట్టేవాళ్ళు. వాళ్ళని ఒకరు పోగొడితే మా భయం పోతుంది అనుకున్నారు జనాలు. మంచి పనిష్మెంట్ ఇచ్చింది అంతే. సో మరి వచ్చే ఎన్నికల్లో పోటీ ఎట్లా ఉంటుంది మరి మహబూబ్ నగర్ లో? పోటీ అంటే గట్టి పోటీ మనకు బీజేపీకి కాంగ్రెస్ కి ఉంటుంది, టీఆర్ఎస్ కి లేదు. నిలబడే పరిస్థితి ఉన్న లేరుగా బాబు ఆడ. ఇప్పటి పరిస్థితుల్లో లేరు వాళ్ళు. స్టేట్లు లేదు, సెంట్రల్ ఎక్కడ లేదు. ఖచ్చితంగా బీజేపీకి కాంగ్రెస్ కి ఉంటుంది పోటీ, గట్టి పోటీ ఉంటుంది. అభ్యర్థులు ఎవరు ఉన్నారు మరి ఇక్కడ? అంటే సరైన అభ్యర్థి ఎవరు? వంశచందర్ రెడ్డి అని బయటికి వెళ్ళిస్తున్నాడు. ఇంకా మరి ఆయన ఎవరున్నా కాంగ్రెస్ తరపుకి వెళ్ళి ఇంచుమించు విన్ను, ఇంచుమించు కొంచెం తక్కువ ఓట్లతో ఆయన విన్ను. బీజేపీ పరిస్థితి ఏంది మరి? గట్టి పోటీ అయితే ఇస్తుంది. గట్టి పోటీ టీఆర్ఎస్ లేదు కాబట్టి రెండు మధ్యలో నడుస్తుంది, గట్టి పోటీ ఇస్తుంది. సెంట్రల్ లో ఈసారి ఏ గవర్నమెంట్ బాగుంటుంది అనుకుంటా? కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే బాగుండదని ఆశలు ఉన్నాయి, అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు అంటే ఇక వాళ్ళు జమాన్లకి వెళ్ళి తిప్పల పడ్డారు. ఇప్పుడు కూడా మంచి కష్టపడుతుంది ఈ మధ్యలో. కాబట్టి వాళ్ళు ఈసారి 100% రాహుల్ గాంధీ ప్రధానమంత్రి. మరి ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్ గురించి ఏం చెప్తాం? కేసీఆర్ దొంగలు తాగి నిలబడి ఉండి అందరు నాశనం చేసి పెట్టి జనాలను మొత్తం. వాళ్ళ పరిస్థితి వాళ్ళకి ఎట్లా చేసిందంటే అల్లుడు, బిడ్డ, కొడుకు, కోడలు ఓళ్ళే చేసుకున్నారు. సీఎం ఓళ్ళే అన్ని మంచి పదవులు అన్ని ఓళ్ళ పెట్టుకున్నారు. మిగతా వాళ్ళకే చిన్న పదవులు ఇచ్చిన వాళ్ళు కూడా ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో నాశనం చేసి పెట్టిండ్రు. యాడ గుట్టలు ఉన్నాయి, యాడ భూములు ఉన్నాయి, యాడ భూ కబ్జాలు, భయభ్రాంతి జనాలను చేసి రాత్రి పగులు నిద్ర లేకుండా. ఇప్పుడున్న ఎమ్మెల్యే, గెలిచిన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎంత వ్యక్తి నిదానంగా అన్ని రకాల రోడ్ల మీద అనుకున్న కూడా నిద్ర వస్తుంది. ఇప్పుడు అప్పుడు ఏమైంది పరిస్థితి? లోపల 4 తాళాలు వేసుకుని అనుకుంటే కూడా తాళాలు ఎప్పుడు ఇరుగొడతారు, ఏం చేస్తారో పరిస్థితి అన్న భయం ఉండే. ఇప్పుడు ఏమైంది? ఆ రోడ్డు మీద అనుకుని కూడా మనకి ఎవరు ఏం చేసేవాళ్ళు అని జనాలకు ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం అవుతుంది. అందుకని అంత మంచి ఎమ్మెల్యే మనకు మామనార్లా ఎప్పుడు కూడా రాలేదు ఇటువంటి మంచి. ఇక్కడ గతంలో గెలిచిన ఎంపీ గురించి ఏం చెప్తా? అంటే గతంలో గెలవడం జరిగింది, ఏమైనా చేసిన పనులు ఇక్కడ? ఎవరు? ఆయన కేసీఆర్ గారు. మన్యం శ్రీనివాస్ రెడ్డి కూడా ఏం చేయలేడు. ఓటు గెలిచిండు. ఏ ఒక్కనాడు గీది చేసిన అనే పరిస్థితులు అయితే లేవు వాళ్ళవి. ఎక్కడ ఏం చేసిండు? మీది కూడా మామనారే కదా. ఎక్కడన్నా ఏమైనా చేసినట్లా కనిపించింది అభివృద్ధి అనేది? మన్యం శ్రీనివాసరెడ్డి ఏం చేయలేడు. నాకు నామకే వాస్తే నేను కూడా ఒక ఎంపీని అన్నాడు తప్ప ఆయన ఏం చేసింది లేదు. ఇక పల్లెటూరులో ఈ ఎమ్మెల్యే కూడా ఇంతకుముందు మంత్రి గారు కూడా ఏం చేయలేరు. పల్లెటూరులో అయితే 7 ఉన్నాయి. అన్నీ దళితకు 3 ఎకరాల భూమి అన్నారు. ప్రతి ఇంటింటికి నౌకర్ అన్నారు. నాశనం చేసారు. పిల్లల్ని తాగుబోతు కింద పడి రోడ్ల మీద తిరుగుతున్నారు. జాబులు వేస్తాం ఇచ్చిండ్రా? ప్రతి ఒక్కరికి ఊర్లో దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు. భూమి లేదు, నౌకర్ లేదు, ఎలాంటి అభివృద్ధి అయితే జరగలేదు. గద్దె దిగిండు, ఇంటికి తోలినేమో అయిపోయాయి. జై తెలంగాణ.